ఎంతమందికి కర్బూజా ఫ్రూట్ అంటే ఇష్టము? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా ఇష్టము. హెల్త్‌కి చాలా మంచిదనమాట. ఈ వేసవి కాలంలో ఈ ఫ్రూట్ జ్యూస్ అయితే తాగారంటే మనకి డీహైడ్రేషన్ అయితే చక్కగా అవుతుందనమాట. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ ఫ్రూట్ వల్ల. ఫ్రూట్స్ తెచ్చి వారం రోజుల పైన అయిపోయింది. ఒక ఫ్రూట్ అయితే ముందు పండిపోతే అప్పుడే జ్యూస్ తాగేసాము. ఇంక ఇది పండలేదనేసి ఇంక అట్లా వదిలేసారనమాట. ఇంకా మా ఆయన అయితే 2 రోజుల నుంచి తిడుతున్నాడనమాట. కాయ చూసావా? పండిందా లేదని చూసావా లేదనేసి నిన్నటి నుంచి చెప్తున్నాడు. ఈ రోజైతే చూసి ఇంకా 2 పండిపోయిందని చెప్తుంటే వినట్లేదు. ఇంకా జ్యూస్ చేసి పిల్లలకి ఇచ్చేసి అనేసి చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది, ట్యూషన్ కూడా టైం అయిపోయింది అనమాట. ఈలో పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా జ్యూస్ రెడీ చేసి తాగేసి ట్యూషన్కి అయితే పంపించేయాలి. ఈవినింగ్ టైం అనమాట. ఏ జ్యూస్ చేసిన ఈవినింగ్ టైంలోనే చేస్తాను. 4-4:30కి అట్లా చేస్తాను. మొన్న బనానా జ్యూస్, అంతకుముందు కర్బూజా జ్యూస్, మొన్న పుచ్చకాయ జ్యూస్ అయితే చేస్తాను. కాయ అయితే ఈ రోజు చూసాను పండిపోయింది బాగా అయితే. ఇంకా ఫస్ట్ అయితే కాయ తీసుకుని తొక్కంతా చెక్కేసి వాష్ చేసుకున్నాకైతే అందులో గింజలు అయితే పక్కకి తీసేసాను. పక్క తీసి చూసారు కదా ఎంత బాగా పండిందో. స్మెల్ అయితే అదర కొట్టేస్తుంది. ఫస్ట్ అయితే కడిగేసుకుని ఇంకా గింజలు అయితే తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే 2 కట్ చేసుకున్నాకైతే ఎంతమందికి కాచి చల్లార్చిన పాలు వేసుకుంటారా లేకపోతే పచ్చి పాలు వేసుకుంటారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే ఒక్కోసారి కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకుంటాను. ఈ రోజు అంత టైం లేదు కాబట్టి ఇంకా పచ్చి పాలే పోసేస్తున్నాను అనమాట. సో అందులో కర్బూజా ముక్కలు వేసేసుకొని ఇంకా 2-3 స్పూన్లు పంచదార వేసుకొని కొంచెం పాలు కూడా పోసేసుకుంటున్నాను. ఒక గ్లాస్ నిండా పాలు తీసుకుని పోసుకుంటున్నాను అనమాట. మిక్సీ జార్లో 2-3 సార్లు మిక్స్ చేస్తామంటే బాగా గ్రైండ్ అయిపోతుంది. ఇంక ఈ లోపైతే మా పిల్లలైతే రెడీ అమ్మని చెప్పాను. బ్యాగ్ సర్దేసుకొని చెప్పాను. ఈ లోపైతే జ్యూస్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా పిల్లలు మేమైతే సో తాగేస్తాము. జ్యూస్ అయితే సూపర్గా వచ్చింది అనమాట. చాలా బాగా కుదిరింది ఇంక ఈరోజు. ఇంకా ఫైనలీ మా ముగ్గురికి అయితే గ్లాస్లో పోసేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే పిల్లలకి ఇచ్చేస్తున్నాను. పెద్దోడికి చిన్నోడికి అయితే వెయిట్ చేసి ఇంకా నేను కూడా పోసుకొని తాగేస్తున్నాను అనమాట. జ్యూస్ అయితే సూపర్గా వచ్చింది. చాలా బాగా కుదిరింది అనమాట. ఓకేనండి, ఇది ఈరోజు వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.